నంద్యాల జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి తెరలేపారు. 5,000 మంది వద్ద సుమారు 100 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసి బిచానెత్తేశారు. హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరిట జరిగిన మోసాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు బాధితులు. ఉద్యోగాల పేరిట మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ధర్నా చేపట్టారు. నిరుద్యోగులందరూ కూడా హెల్త్ అండ్ వెల్త్ సంస్థను నమ్మి మోసపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న వాళ్ళందరికీ సరైన టైంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్లనే ఈరోజు వీళ్ళందరూ కూడా మధ్య దళాలను ఆశ్రయించారు. మధ్య దళానికి నాయకత్వం వహించినటువంటి దొర్నిపాడి వాసి వీరారెడ్డి గారు ఒక్కొక్క వ్యక్తి నుంచి 3,60,000 రూపాయల డబ్బులు వసూలు చేసుకొని సుమారు కర్నూలు, అనంతపురము, నంద్యాల ఈ 3 జిల్లాల్లో 5,000 మందితో 150 కోట్ల మేర డబ్బులు వసూలు చేసుకుని ఉడాయించారు. 20 రోజులు దాటింది, ఇప్పటి వరకు ఒక నయా పైసా బాధితులకు వసూలు చేసేయలేదు. అందుకే బాధితులందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అందరు ఎవరైతే కట్టినారో బాధితులు ప్రతి ఒక్కరికి రూపాయితో సహా డిఎస్పీ సార్ నేను ఇప్పిస్తానని చెప్పి అందరిలో పబ్లిక్లో చెప్పాడు. ఇప్పుడు నిన్న పోతే మళ్ళీ 3 నెలల టైం అడుగుతున్నాడు. అంటే దాంట్లోనే తేడా వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే మాకు అనుమానం వస్తుంది సార్. 10 లక్షలు పెట్టుబడి పెట్టి చేలలో నడుపుకుంటున్నాం. ఈసారి ఫలాలు లేవు, దీనికే పెట్టుబడి పెడదామని ధైర్యం చేసి 15 లక్షలు కట్టినాం. 15 లక్షల కనుక మాకు 4,80,000 వచ్చింది. ఇంకా 10 లక్షలు రాదు సార్. ఆడపిల్లలు కూడా కట్టినాం సార్. వాళ్ళు మేమే కాదు సార్, ఊర్లో 90 మంది ఆడపిల్లలు కూడా ఊర్లో కట్టినారు. అత్తగారింటి కాడ తెచ్చి బంగారు తల్లిదండ్రులు పెట్టి వాళ్ళు ఇంటికి వచ్చే మా పరిస్థితి ఏంది సార్? మాకే భూపతికి లేదు సార్. మేము ఎట్లా బతకాలా? మా సొమ్ములు మాకు ఇప్పియాలి సార్, మా లెక్క మాకు ఇప్పియాలా? మేమైతే సార్ ఈ రోడ్డు మీదనే మంది దాచి చచ్చిపోతాం మేమందరం. మాకు అంతకని తెగించినాం సార్. మాకే అయితే పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగడం లేదు అని బాధితులు వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు దళారుల బారిన పడి మోసపోతూ ఉన్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో పాటు ఎవరికి చెప్పుకున్నా న్యాయం జరగలేదు అన్నారు. ఇక 15 రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన డీఎస్పీ ఇప్పుడు 3 నెలల సమయం కావాలి అని ఎందుకు అడుగుతూ ఉన్నారని మండిపడ్డారు బాధితులు. పొలాలు తాకట్లో పెట్టినాం, బంగారు ఈ ఒక్క నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని ఆదుకోలే. ఓట్లు అడగనికి వచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది సార్? రాకుండా మా డబ్బు మేము అడుగుతున్నాం. మిమ్మల్ని ఏమని చెప్పలేదు కదా. మా డబ్బు మాకేమని సహాయం చేయమని చెప్తున్నాం. మేము ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అంటాడు, అప్పుడు అంటాడు. ఎన్నాళ్ళ నుంచి మేము తిరగాలి సార్? 4 రోజులు రోడ్డు మీద అంటే ఒక్క నాయకులు రాలే. ఓట్లు అడగనికి వచ్చారే. ఇప్పుడు ఏమైంది? మేము చచ్చిపోయినాక వచ్చారా మీరు? మాకు ఏం చేస్తారు? వచ్చి న్యాయం చేయాలి సార్. మాకు ముఖ్యమంత్రి కానీ, నాలుగల్ల అఖిలప్రియ కానీ, ఊళ్ళో నాయకులు కానీ ఎవరు ఏం చేయలేదు సార్. పట్టించుకోలేదు. మందులు తాగి సావాళ్ళు సచ్చినా కానీ మాకు లేదు సార్, దిక్కు లేరు. మా రిలేటివ్స్ ద్వారా కట్టాను. ఇది హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ కంపెనీ అని. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర 3,60,000 కట్టించుకున్నారు సార్. ఇప్పటి వరకు జరిగిందంతా డిఎస్సీ సార్ ఇప్పిస్తాము, అది అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాము, ప్రియాక్లా మేడం అందరూ చెప్పినారు సార్. ఇప్పటికైతే మాకేం రెస్పాన్స్ లేదు సార్. నంద్యాల జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట జరిగిన భారీ మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. మహేశ్వరి, హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరుతో ఈ యొక్క బాధితులు ఒకరు ఇద్దరు కాదు, వేలాది మంది ఈ యొక్క నిరుద్యోగులను మోసం చేసిన పరిస్థితి కనపడుతుంది. గత 20 రోజుల పాటు నుండి వీరంతా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తరపు నుండి కానీ, పోలీసుల తరపు నుండి కానీ ఎటువంటి హామీ వీరికి దక్కలేని పరిస్థితి. వీరంతా ఒక్కొక్కరు కలిసి 3.5 లక్షల నుండి 15 లక్షల దాకా ఈ యొక్క అప్పు సప్పు చేసి తమ బంగారు నగలను తాకట్టు పెట్టి, పొలాలను కూడా తాకట్టు పెట్టి పూర్తి డబ్బునంతా తీసుకొని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ చేతిలో పెట్టడం జరిగింది. అయితే మొదటగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ వీరంతా నిరుద్యోగులంతా టార్గెట్ చేసుకున్నారు. దీనిలో చాలా మంది బాధితులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, నిరుద్యోగుల యువకులు ఉన్నారు. చాలా మటుకు వీరంతా అప్పు సప్పు చేసుకున్న తెచ్చిన డబ్బులు ఈ యొక్క సొల్యూషన్ కంపెనీలో పెట్టడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ బోర్డు తిప్పేయడంతో వేలాది మంది రోడ్డున పడిన పరిస్థితి కనపడుతుంది. గత 20 రోజుల పాటు నుండి తమకు న్యాయం చేయాలంటూ ఈ యొక్క పోలీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మరి తిరిగి వాళ్ళని పోలీసులు అడగగా
3 నెలల సమయం పడుతుంది అనడంతో ఒక్కసారిగా ఈ యొక్క వేలాది మంది బాధితులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తమకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం జరగలేదు. లక్షల రూపాయలు అప్పు చేసినామో ఆ అప్పు తీరని పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ ఆవేదనతో ఎంతో ఈ యొక్క కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది అంతటికి మొత్తటికి కారణము టీడీపీ సంబంధించిన నాయకులు ఎందుకు కారణం అంటూ బాధితులు వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వారి కేసు విచారణ చేయడంలో కావచ్చు, బాధితులకు న్యాయం చేయాలనే ఒక ఆలోచన కావచ్చు పూర్తిగా జరగలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే టీడీపీ సంబంధించిన నాయకులు వీరి వెనకాల ఉండడం చేత పూర్తిగా కేసు పెట్టడానికి కూడా పోలీసులు వెనుకాడుతున్న పరిస్థితి అంటూ బాధితులు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే లక్షలాది రూపాయలు అప్పు చేసిన డబ్బును ఈ విధంగా మోసం చేశారంటూ బాధితులైతే వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 16 నెలలు 17 నెలలు అవుతున్నా కానీ ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ నిరుద్యోగులనే టార్గెట్ చేస్తూ ఈ రోజు తమ దగ్గర డబ్బులు దండుకొని బోర్డు తిప్పారంటూ మోసం చేశారంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.